వరంగల్ నగరంలోని సిటీ మైదానంలో చీఫ్ మినిస్టర్ కప్ 2023 ప్రారంభ వేడుకలను జిల్లా కలెక్టర్ ప్రవీణ్య, వరంగల్ ఎమ్మెల్యే నరేందర్, నగర మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకాడే, జడ్పీ చైర్పర్సన్ గండ్రజ్యోతి, మున్సిపల్ కమిషనర్ రిజ్వాన్ భాషలు జ్యోతి ప్రజ్వలన గావించి క్రీడలను అట్టహాసంగా ప్రారంభించారు. వరంగల్ జిల్లాలోని 13 మండలాల నుండి క్రీడాకారులు పాల్గొన్నారు. జిల్లా స్థాయిలో ప్రతిభ కనబర్చడం ద్వారా రాష్ట్ర స్థాయిలో పతకాలు సాధించాలని, వచ్చే ఏడాది క్రీడోత్సవాల నాటికి నూతన స్టేడియం శంకుస్థాపన కోసం కృషి చేస్తానని ఎమ్మెల్యే నరేందర్ పేర్కొన్నారు. ఫుట్బాల్, హాకీ, ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, అథ్లెటిక్స్, స్విమ్మింగ్, షూటింగ్ ఇలా 15 రకాల గేమ్స్ నిర్వహిస్తున్నామని చెప్పారు. ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని తగు జాగ్రత్తలు తీసుకోవాలని, టీమ్ స్పిరిట్తో రాష్ట్ర స్థాయిలో బహుమతులు గెలుపొందడమే లక్ష్యంగా ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య పేర్కొన్నారు. క్రీడాకారులమైన మేము విధేయతతో, క్రీడా నియమాల పట్ల గౌరవముతో, నిజమైన క్రీడా స్ఫూర్తితో జిల్లా గౌరవం మరియు క్రీడల యొక్క ఔన్నత్వమును పెంచుతూ క్రీడోత్సవములను విజయవంతం చేయగలమని ప్రతిజ్ఞ చేయించున్నాము. థ్యాంక్ యూ సో మచ్. అండ్ జిల్లా మెజిస్ట్రేట్ గారు వరంగల్ గారిని వేదిక మీదకు సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. వరంగల్ తూర్పు శాసనసభ్యులు సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. రవి, దామోదర్, సురేష్ కార్పొరేటర్ల గారిని వేదిక మీదకు సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. బ్యాడ్జీలను అందించవలసిందిగా వెన్నెల, రవలి, హరికళ ఉండదండి. అందరూ కూడా కూర్చోవాలి ప్లీజ్, అందరూ కూర్చోవాలి. సీట్లను ఏర్పాటు చేయడం, కుర్చీలు వేయడం జరిగింది. అందరూ కూడా కూర్చోవాలి, ఎవరు కూడా ఉండకూడదండి. కేవలం మీడియా మిత్రులు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా మీకోసం ఏర్పాటు చేసినటువంటి స్థానాలలో కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా జ్యోతి ప్రకాశనం చేయవలసిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాము. జ్యోతి ప్రజ్వలన జిల్లా విద్యాశాఖ అధికారి వసంతి గారిని వేదిక మీదకు సాదరంగా ఆహ్వానిస్తున్నాము. కూడా వేదిక మీదకు సాదరంగా ఆహ్వానిస్తున్నాము. వేదిక మీద గుండు సుధారాణి గారు, కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు జ్యోతి ప్రకాశన కార్యక్రమంలో భాగస్వాములు అయ్యారు. జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీమతి వాసంతి గారు జ్యోతి ప్రకాశనం చేస్తున్నారు. వ్యక్తిగత వేదిక తీసుకున్నటువంటి ప్రజలందరికీ కూడా ఆహ్వానం పలకవలసిందిగా అందరినీ ఆహ్వానిస్తున్నాము. ఒకసారి గట్టిగా చెప్పట్లేదు. సెంట్రల్ జోన్ డీసీపీ